సినిమా అంటే ఒక స్మార్ట్ హీరో, ఒక గ్లామరస్ హీరోయిన్, ఒక వైలెంట్ విలన్, 6 పాటలు, 4 ఫైట్లు, 3 కామెడీ స్కిట్లు అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో, హీరోయిన్, విలన్ అన్న కాన్సెప్ట్ను పక్కన పెట్టేశారు స్టార్స్. సాలిడ్ కథ, అందులో పర్ఫెక్ట్ క్యారెక్టర్స్, ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, ఇవే ఈ జనరేషన్ సినిమాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్. వీటితోనే మ్యాజిక్ చేస్తున్నాడు ఓ మల్లవుడ్ హీరో. సొంత ఇండస్ట్రీ కంటే తెలుగులోనే పాతుకుపోతున్నాడు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సొంత భాషలో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. మహానటిలో జెమిని గణేశన్ గా కనిపించిన తను సీతారామంతో సోలో హిట్ అకౌంట్ లో వేసుకున్నాడు. తరువాత చాలా కథలు వచ్చినా లక్కీ భాస్కర్ అనే డిఫరెంట్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో దుల్కర్ కొత్త ప్రాజెక్ట్ ఏంటి అన్న చర్చ టాలీవుడ్ లో గట్టిగా జరుగుతోంది. లక్కీ భాస్కర్ సెట్స్ పై ఉన్నప్పుడే కాంతా అనే ఓ పీరియాడిక్ మూవీకి ఓకే చెప్పాడు దుల్కర్ సల్మాన్. ఇది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు, సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసే బైలింగ్వల్ ప్రాజెక్ట్. ఈ సినిమా కథ మొత్తం 1950 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో దుల్కర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది భాగ్యశ్రీ బోర్సే. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దుల్కర్ ఓ సినిమాకి ఓకే చెప్పాడంటే ఆ కథలో ఆడియన్స్ ని మెప్పించే పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక కాంతా సినిమాకి రానా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్ హంక్ కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే సపోర్ట్ చేస్తాడు. ప్రెజెంట్ దుల్కర్ చేస్తున్న కాంతా మూవీ అన్ని విధాలుగా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి పెరుగుతున్న టాలీవుడ్ మార్కెట్ ని దుల్కర్ ఎంతకాలం మెయింటైన్ చేస్తాడో చూడాలి.